హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఆవేదన అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ, డిఏ జీవోలు ఇచ్చినా సరే డబ్బు ఎక్కడ, హెచ్ఆర్ఏ తగ్గించింది, ఎక్కడా లేనిది ఈ రాష్ట్రంలోని ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని చెప్పి ఉద్యోగులు అయితే పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 117 జీవోతో ఉపాధ్యాయులను కుదించింది, ఉపాధ్యాయులతో టాయిలెట్ ఫోటోలు తీయించింది, ఉపాధ్యాయులను విద్యార్థుల ముందే దండించింది, ఎందుకు ఎక్కడా లేకుండా ఈ రాష్ట్రంలోని ఈ విధంగా అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. సిపిఎస్ మ్యాచ్ గ్రాంటు జమ చేయక సిపిఎస్ బదులు బలవంతపు జీపీఎస్ 14% మ్యాచింగ్ గ్రాంట్కు కనీసం 10% కూడా జమ చేయలేదు, ఎక్కడా లేనిదే ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఈ విధంగా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇక జీపీఎస్ సొమ్ములు అడిగితే కేసులు, ఏపీజీఎల్ఐ లోన్ అడిగితే నిందలు, మా పీఎఫ్ సొమ్ములు ఎక్కడా అని ప్రశ్నిస్తే మా సంఘ నాయకులతోనే తిట్టిస్తున్నారు, ఎక్కడా లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఈ విధంగా అని చెప్పి ఉద్యోగులు అయితే బాధపడుతున్నారు. ఇక మొత్తానికి జీతం సార్ అని అడిగితే ఎప్పుడోసారి ఇస్తాంగా అన్నట్టు సమాధానం, నీకు ఇచ్చే బదులు మరో పథకం పెట్టుకుంటాంలే అని చెప్పి విధంగా ఆలోచిస్తున్నారు. ఎక్కడా లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఈ విధంగా అని చెప్పి ఉద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు మా కాలు పట్టుకొని చేయించుకోవాలి ఒక ఆయన ఆర్జీలు ఇద్దామని పోతే కాళ్ళ మీద కాలు వేసుకొని కనీసం మర్యాద లేకుండా చీదరింపు, సిపిఎస్ రద్దు ఎప్పుడు అని అడిగితే అవగాహన లేకుండా ఇచ్చిన హామీ అంట అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మద్యం అమ్మకానికి నో కరోనా, మద్యం షాపు ముందర టీచర్, మద్యం కొనడానికి నో ఆన్లైన్, ఏ రాష్ట్రంలో లేనిది ఈ రాష్ట్రంలోనే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఎల్సి డబ్బులు లేదు, పిఎఫ్ లోన్ డబ్బులు రావు, పిఆర్సీతో తీసుకున్న పైకం వెనుకకు కట్టాలట, ఏ రాష్ట్రంలోనే లేనిది ఈ రాష్ట్రంలో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 30-35 ఏళ్ల సర్వీస్ పెన్షన్లో కమ్యుటేషన్ తగ్గింపు, పెన్షన్ ఎప్పుడు జమ అవుతుందో తాతకి తెలియని పరిస్థితి. ఈ విధంగా పెన్షనర్లు కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఏపీలో ఉద్యోగ పెన్షనర్లు తమ యొక్క ఆవేదనను అయితే ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారండి సోషల్ మీడియా వేదికగా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇక ముందు ఉద్యోగ పెన్షన్లకు మంచి రోజులు వస్తాయని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని టీడీపీ ఎన్డీఏ కూటమిని అయితే ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వంలో అయినా సరే మాకు మంచి జరిగితే అదే చాలు అని చెప్పి కోరుకుంటున్నారు. అందరూ కూడా అదే విధంగా కోరుకుందాం మనం అందరం కూడా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్